T20 వరల్డ్ కప్ కు ముందు హార్దిక్ పాండ్యా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. వరల్డ్ కప్ కు ఎంపిక చేయడమే వేస్ట్ అన్నారు. జట్టులో ఉండటానికి అర్హుడు కాదన్నారు. ఐపీఎల్లో బ్యాట్ బాల్ తో ఫెయిల్ అయిన ప్లేయర్ ను వరల్డ్ కప్ కు ఎందుకు ఎంపిక చేశారన్నారు. ఇలా అన్ని వైపుల నుంచి హార్దిక్ దాడిని ఎదుర్కొన్నాడు. అదే సమయంలో రోహిత్ తోనూ విభేదాలున్నాయన్న వాదన వినిపించింది. కానీ పాండ్యా మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. రోహిత్ కూడా హార్దిక్ కు మద్దతుగా నిలిచాడు. అయినా పాండ్యా బలాలేంటో హిట్ మ్యాన్ కు తెలుసు. T20 వరల్డ్ కప్ లో ఒక ఆయుధంగా పేస్ ఆల్రౌండర్ ను వాడుకున్నాడు. ఆరంభం నుంచే మెరుగైన ఫలితాలను అందుకున్నాడు. బంగ్లాదేశ్తో వార్మప్ నుంచి మొదలు పెడితే వరల్డ్ కప్లో టీమిండియా చివరి బంతి వేసే వరకు పాండ్యా వరల్డ్ క్లాస్ ప్లేయర్ అనిపించుకున్నాడు. హిట్ మ్యాన్ ఇచ్చిన స్ఫూర్తితో రఫాడించాడు. అదరహో అనిపించాడు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా రాణించాడు. అన్ని విభాగాల్లోనూ తన మార్క్ చూపించాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో నెంబర్ 1 ఆల్రౌండర్ అయ్యాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. వరల్డ్ కప్లో మెరుగైన ప్రదర్శన చేసిన పాండ్యా ర్యాంకుల్లో 2 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం హార్దిక్ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లున్నాయి. శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హజరంగా కూడా సరిగ్గా 222 రేటింగ్ పాయింట్లే సాధించాడు. కాకపోతే దశాంశాల తేడాతో హార్దిక్ పాండ్యా ముందంజలో ఉన్నాడు. టాప్ 10 ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 7 స్థానాలు జంప్ అయ్యాడు. 19వ ర్యాంకు నుంచి 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానంలో ఉన్నాడు. యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 7వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 1 స్థానం కోల్పోయాడు. 20వ ర్యాంకులో నిలిచాడు. రోహిత్ శర్మ 2 స్థానాలు మెరుగయ్యాడు. 36వ ర్యాంకుకు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 7 స్థానాలు ఎగబాకాడు. 40వ ర్యాంకులో నిలిచాడు. బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా 2 స్థానాలు మెరుగయ్యాడు. 62వ ర్యాంక్ సాధించాడు. బౌలర్ల ర్యాంక్లో ఇంగ్లాండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్కు తిరుగు లేకుండా పోయింది. అగ్రస్థానంలోని రషీద్ కొనసాగాడు. అక్షర్ పటేల్ 1 స్థానం మెరుగయ్యాడు. 7వ స్థానంలో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు జంప్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపాతో కలిసి 8వ స్థానాన్ని పంచుకున్నాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు మెరుగయ్యాడు. 12వ ర్యాంకును అందుకున్నాడు. హర్షదీప్ సింగ్ 3 స్థానాలు జంప్ అయ్యాడు. 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.